పేరు మహేష్ బాబు అని చెప్పి ఇన్స్పైర్ అయ్యి పెట్టారా పేరెంట్స్ ఏంటి సార్? జూనియర్ సీనియర్స్ క్వశ్చన్ చేయొచ్చా? ఆ సినిమాలో చేయకూడదు కానీ ఈ సినిమాలో చేయొచ్చా? కెన్ యూ షేర్ సమ్ బిహైండ్ ది సీన్స్ స్టోరీస్ కానీ మెమరీస్ కానీ? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ఫోకస్డ్గా వర్క్ చేశాను అనుకుంటాను. నెక్స్ట్ లో మహేష్ బాబు గారు Sci-Fi లో విజయ్ దేవరకొండకి అప్రోచ్ అవుతున్నారు. రాసుకోండి. ఏమండి స్వీట్ గా ఉంటానికి కూడా చాలా ఎనర్జీ పడుతుంది. ఐ డోంట్ నో హౌ షీ మేనేజెస్ ఇట్. దట్స్ వై షీ ఇస్ స్వీటీ. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ సుధాగంటి. వెల్కమ్ టు ద ఛానల్. అండ్ ఇవాళ ఒక అద్భుతమైన గెస్ట్తో మీ ముందుకు వచ్చాను. అండ్ యు నో వాట్, ఒక కామెడీని అలాగే ఒక రొమాంటిక్ని రెండూ కలిపి ఈ జాన్రాస్లు పుట్టించడమే చాలా కష్టం. అలాంటిది రామ్ కామ్ని ఇంత అద్భుతంగా తెలుగులో చూపించారంటే సాహసం అనే చెప్పాలి. అండ్ వీ హ్యావ్ డైరెక్టర్ మహేష్ బాబు గారు అండ్ ఆల్సో సోనియా యాక్ట్రెస్. వెల్కమ్ సార్, వెల్కమ్ మ్యామ్. సో యాక్చువల్గా మీ పేరు మహేష్ బాబు అని చెప్పి ఇన్స్పైర్ అయ్యి పెట్టారా పేరెంట్స్ ఏంటి సార్? బ్యాక్ స్టోరీ నాకు తెలియదు. నేను అప్పుడు పాలు తాగుతుంటుంటా. అంటే ముందే పెట్టేశారు. సో ఓకే, మిస్ శెట్టి, మిస్టర్ పాలిశెట్టి. సో ఇది ఎలా? ఐ మీన్ ద మూవీ Yes. హౌ డిడ్ స్టార్ట్? యా, నేను ఒక కథ రాసుకున్నాను. ఆ కథ మీద వర్క్ చేస్తుంటే కామన్ ఫ్రెండ్ అనుష్క గారు తెలిసిన ఆయన విన్నారు. సో నా ఇంటెన్షన్ వాజ్ నాట్ టు రీచ్ అనుష్క గారు, బట్ ఆయన అనుకోకుండా అనుష్క గారి దగ్గర మెన్షన్ చేశారు, ఐ హర్డ్ ఎ స్టోరీ అండ్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది అని చెప్పారు. ఆ థాట్కి ఆమె ఇంట్రెస్ట్ చూపించి నాతో నరేట్ చేయించుకున్నారు. ఓకే, సో ఈ కథ మీరు చూస్ చేసి రెడీ చేసుకున్నప్పుడు ఇది జనాల వరకు వెళ్తుందా, లైక్ సూపర్ హిట్ అవుతుందా అని చెప్పేసి ఒక థాట్ ఉంటుంది ఏ డైరెక్టర్కైనా. సో మీకు అనిపించిందా అరే రామ్ కామ్ తీస్తే హిట్ అవుతుంది అని చెప్పేసి? నాకు దీని మీద చాలా కంప్లీట్ కన్విక్షన్ ఉండేది ఫ్రమ్ ద థాట్ ప్రాసెస్ నుంచి. బికాజ్ హిట్ ఫ్యాక్టర్ కావాల్సిన ఆస్పెక్ట్స్ ఏదైతే ఉంటుందో దీంట్లో బాగా ముందుగానే కనిపించింది నాకు. ఆ కాన్ఫ్లిక్ట్లో ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఇలాంటి కాన్ఫ్లిక్ట్ మనం చూడలే. ఇట్స్ ఎ వెరీ న్యూ కాన్సెప్ట్, బట్ దెన్ ఇట్స్ నాట్ అన్ ఏలియన్ కాన్సెప్ట్ ఆల్సో. అంటే మనకు అర్థం కాని సమస్య కాదు. ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ ది మేజర్, ఐ మీన్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ స్టోరీ అనిపించింది. అండ్ బిసైడ్స్ దట్ దర్ ఇస్ కామెడీ, కావాల్సిన డెప్త్, ఎమోషన్ అంతా కథలో ఉంది. ఒక 20 నిమిషాల కథ నేను ప్రిపేర్ చేసుకున్నప్పుడే దాంట్లో నాకు అన్ని ఫ్యాక్టర్స్ కనిపించేవి. సో దర్ ఇస్ నో వే ఇట్ గోస్ రాంగ్ అని అనిపించింది. వెరీ నైస్. వెల్కమ్ మ్యామ్. మాకు మీరు శ్రావ్స్ గానే తెలుసు అండ్ ఇప్పుడు కూడా శ్రావ్స్ అన్న మూడ్లో ఉంది. జూనియర్ సీనియర్స్ క్వశ్చన్ చేయొచ్చా? ఆ సినిమాలో చేయకూడదు కానీ ఈ సినిమాలో చేయొచ్చా? ఓకే, సో మీ యాక్టింగ్ జర్నీ అప్పటి నుంచి ఇప్పటిదాకా లైక్ ఏం నేర్చుకున్నారు అండ్ ఈ సినిమాలో మీరు యాక్ట్ చేయడం మీకు ఎలా అనిపించింది? నేర్చుకున్నానా అని ఫస్ట్ నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగాలి, దాని తర్వాత మహేష్ గారిని క్వశ్చన్ అడగాలి, ఆడియన్స్ అండ్ డైరెక్టర్. హ్యాస్ దేర్ బీన్ ఎ డిఫరెన్స్? ఐ డోంట్ నో, రైట్? నేర్చుకున్నాను అంటే డెఫినెట్లీ యునో ఫ్రమ్ హ్యావింగ్ జీరో ఎక్స్పీరియన్స్ టు యునో హ్యాపీ డేస్, శేఖర్ గారు కాస్ట్ చేయడం అండ్ ఆల్ దట్ స్టఫ్. సో నాకు ఎప్పుడు ఏంటంటే బేస్ ప్లాన్ మూవీస్ అంటే అలాగనే ఉంటుంది, అదే నా టెంప్లెట్ ఉంటుంది. లైక్ యూనో ఓ స్క్రిప్ట్ చదవాలి, ఓకే యూనో నా డైలాగ్స్ ఇది చేసుకుని ట్రై టు గెట్ ఇన్ టు డైరెక్టర్ గారు ఏదైతే క్యారెక్టర్ అడుగుతున్నారో అదే దాంట్లోకి ఎంటర్ అయ్యి ట్రై అండ్ డూ ఇట్. ఓకే, ఎప్పుడు మానిటర్ దగ్గరికి వెళ్ళకుండా, అప్పుడు మేబీ బికాస్ మేమందరం ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళం కాబట్టి అదొక రూల్ ఉండింది అనమాట డ్యూరింగ్ హ్యాపీ డేస్. లైక్ యూనో స్క్రీన్ దగ్గర వచ్చి చూడటం లేదు అనేసి, బికాస్ మళ్ళీ మేము టేక్స్ అనేసి అంటాము అని ఒక పర్హాప్స్ ఆ టైంలో అది చేంజ్ లేదు. సో నాకు అదే అలవాటు. Okay. Which I realized that that's not always good for me right now. Director ki a clarity definite ga ఉంటుంది definite ga, but as an actor sometimes you can also maybe check with the director, oh sir itla chesanu itla cheyacha anesi adi adagatam okay,
అని అనేది ఒక కొంచెం ఐ రియలైజ్డ్ దట్ ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్ టు నాట్ గో నియర్ ద మానిటర్ ఎవర్ అనేసి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్స్ మోర్ లైక్ looking up at role models, everybody that I've worked across kada, people who had more experience. And Miss Shetty, Miss Polishetty, thank you very Thank you. much, sir. Yeah. Sir, thank you very much మీరు for చేయడం వల్ల like కూడా like అదే. casting me. And then Okay. Yummy team అందరికి కూడా thanks చెప్పాలి because Yeah. they apparently Yeah. brought na proposal Sonia for this character అనేసి. Sure. I'm see ప్రతి ఒక్క actor wants to be a part of good cinema, and this is good cinema. It's really amazing cinema. I'm very happy. The story is brilliant, and it's అంటే అది ఎట్లాంటి స్టోరీ అంటే అది చెప్పాలి, సొసైటీ ఇంకా కొంచెం ఓపెన్ మైండెడ్ అయ్యి ఇట్లాంటి యూనిక్ ఛాలెంజెస్, ఈ జనరేషన్తో ఉన్న ఛాలెంజెస్ ఇవి, రైట్? ఆ ఛాలెంజెస్ని సొల్యూషన్ అడ్రస్ ఎలా చేయాలి అని దానికి ఒక బ్యూటిఫుల్ లైట్ హార్టెడ్ వేలో తీసుకుని వచ్చారు. అండ్ ఐ ఫెల్ట్ నాకు అది చాలా రెజనేట్ అయింది దట్ దిస్ వాజ్ అ మూవీ విత్ అ మెసేజ్. ఇట్ ఈస్ బ్యూటిఫుల్. ఇట్స్ లైక్ కానీ చాలా బ్రీజీగా చెప్పారు, ఏదో భారంగా లైక్ మై గాడ్ డిష్ 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 అనుకుంటా ఆ బిల్డప్ లేకుండా వెరీ బ్రీజీ, వెరీ లైట్ హార్టెడ్. ఓకే ఏదో మనకు తెలిసిన వాళ్ళతో ఒక స్టోరీ విన్నాము అన్న ఇదిలో చెప్పారు. బట్ he maintained all that commercial aspects of it. I loved it. కామెడీలో నవీన్ గారు, అండ్ ఆఫ్ కోర్స్ ఆయన ఎమోషనల్ సీన్స్ కూడా ఆయన చింపేశారు. బట్ the ఫినాలేలో అనుష్క గారు, the emotional build-up that she gave to the entire movie, I think it was absolute roller coaster అంటారు సార్. ఫస్ట్ అంతా ఇట్లా వెళ్ళి then it slowed down to take off into the emotional climax. I think it was amazing. And I feel really happy and blessed that నేను ఈ మూవీలో I'm a part of it అనేసి. వెరీ నైస్, వెరీ నైస్. సో సార్, మీకు లైక్ బిలీవబుల్, రిలేటబుల్ రొమాంటిక్ స్టోరీ లైన్స్ ఎలా రాశారు? ఈ సినిమాకి ఇలాంటివి ఏమైనా కొంచెం డిఫరెంట్ ఆస్పెక్ట్ ట్రై చేయాలి అనిపించిందా? అంటే రిలేటబుల్ అంటే నాకు ఏదో పాయింట్ ఎక్సైట్ చేయాలి కానీ, బికాజ్ ఐమ్ ఏ రైటర్ డైరెక్టర్. సో ఫర్ మీ టు వర్క్ ఆన్ సంథింగ్ ఫర్ మంత్స్ అండ్ ఇయర్స్, ఇట్ షుడ్ ఎక్సైట్ మీ, దట్ ఐడియా షుడ్ ఎక్సైట్ మీ. అండ్ ప్యారలల్లీ ఇలాంటి కథలు వచ్చినాయా రాలేదా, వస్తే ఏది బెటర్గా ఉంది, ఈ ఈక్వేషన్, దిస్ క్యాలిక్యులేషన్ కీప్స్ హ్యాపెనింగ్. సో నాకు ఇది వన్ ఆఫ్ అ కైండ్ అనిపించింది. సో అంటే ఇది ఇంకా రాలేదని అనిపించింది. రెండోది దానికి నెసెసిటీ అని చెప్పను, ఒక క్రాఫ్ట్ మ్యాన్గా నాకున్న స్కిల్ని నేను ప్రజెంట్ చేయగలిగే స్కోప్ ఈ కథలో ఉంది. సో ఇప్పుడు యాజ్ సోనియా సేయింగ్ రోలర్ కోస్టర్, దట్ ఈస్ నాట్ దట్ కాంట్ హ్యాపెన్ ఇన్ ఎనీ, అలా ఏ కథలో పెడితే ఆ కథలో అవ్వదు అది. సో అది ఉన్నప్పుడు వై డు వి మిస్ అవుట్ దట్ ఆపర్చునిటీ టు మేక్ ద ఫిల్మ్. ఎగ్జాక్ట్లీ. సో ఒక రామ్ కామ్ హిట్ అవ్వాలంటే, లెట్స్ టేక్ మిస్ శెట్టి అండ్ మిస్టర్ పోలిశెట్టి, అది హిట్ అవ్వాలంటే వాట్ ఈస్ దట్ మెయిన్ ఇంగ్రీడియంట్? ఇంగ్రీడియంటా అంటే హిట్ అవ్వాలని మనం రాయమండి యాక్చువల్లీ. అంటే అది ఎలా అంటే ఆడియన్స్ని కన్విన్స్ చేయాలని రాస్తాం. సో మన డైరెక్టర్ స్కిల్ ఇప్పుడు అలాగే ఉండాలి. హిట్ అవ్వచ్చు, ఐ మీన్ నెంబర్స్, డిఫరెంట్ ఈక్వేషన్స్ ఉంటాయి వాటికి. సో నాకేంటంటే ఈ కథ ఫస్ట్ ఆస్పెక్ట్. సో ఈ కథలో నాకు డెప్త్ కనపడింది. అంటే నా టేస్ట్ ఒకలా ఉంటుంది. అంటే ఐ లైక్ టు ఎంజాయ్ ద ఫిలిం, అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ సమ్ సెన్స్ ఇన్ ద ఫిలిం. సో దట్స్ మై కైండ్ ఆఫ్ వాచింగ్. సో అలాంటి సినిమా చేయాలనుకున్నాను, దట్ హ్యాపెన్స్. అంటే యూ పిక్ కొంచెం అంటే అన్ని బ్యాలెన్స్ చేశారు ఈ సినిమాలో చూసుకుంటే. ఎమోషన్స్ ఉన్నాయి, లవ్ ఉంది, రొమాన్స్ ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. సో మీ పిక్ తీసుకుంటే ఇది సమపాళంగా కాకుండా ఇది ఎక్కువ ఉండాలి, ఇది తక్కువ ఉండాలి, ఇది నాకు కొంచెం కావాలి అని ఏమైనా అనిపించిందా? అంటే ఐ డోంట్ నో, నాకు మీరు అంటుంటే నేను అలా కూర వండాలని వండలే. సో అది బేసిక్గా దట్స్ మీ, దట్స్ హౌ ఐ కెన్ రైట్, దట్స్ హౌ ఐ కెన్ వర్క్ అంతే. జంధ్యాల గారు చెప్తూ ఉంటారు, ఒక సినిమా తీయాలంటే ఎమోషన్స్ అన్ని సమపాళంగా తూకంలో వేసినట్టు వేస్తేనే పండుతుందని చెప్పేసి. సో ఐ జస్ట్ వాంటెడ్ టు నో యువర్ ఫార్మాట్. సో వాట్ యు పిక్ ద మెయిన్ ఇంగ్రీడియంట్? అదే నాకు ఫార్మాట్ అని నేను ఆ స్కూల్లో లేను, ఇలా చేస్తే ఇది ఆడుతుందనే సెన్స్లో నేను లేను. నేను ఎలా ఉన్నా అంటే నేను ఒక కథ రాసుకున్నా, ఆ కథలో మీరు అన్న ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకున్నా. కానీ ఇప్పుడు నేను దీంట్లో కొంచెం ఇదేద్దాం అదేద్దాం అని నేను చేయలే. ఆర్గానిక్గా ఆ కథ ఏం అడిగితే అది రాశాను అంతే. నవీన్ గారు చెప్పినట్టు ఫుల్ ప్లేట్ థాలి. సో యూ టెల్ మీ మేడం, హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ అనుష్క గారు, స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎలా అనిపించింది, ఆ మెమరబుల్ మూమెంట్స్? I loved it. Like she's just
an amazing human being. She's very sweet, super professional, an amazing ఆవిడకున్న బాడీ ఆఫ్ వర్క్కి షీ డజంట్ హ్యావ్ arrogance. ఓకే, షీ's సో హెల్ప్ఫుల్, సో 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 హెల్ప్ఫుల్. ఆ కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసేస్తారు ఆవిడ వర్క్ చేస్తున్నప్పుడు. షీ's వెరీ ఎన్కరేజింగ్, వెరీ స్వీట్. ఒకవేళ స్ట్రెస్ అవుతున్నా కూడా లైక్ షీ కామ్స్ యూ. లైక్ ఇట్స్ ఓకే పర్వాలేదు, మనకి కావాల్సింది స్క్రీన్ మీద అవుట్పుట్. కొంచెం లేట్ అయినా ఒక 2 టేక్లు ఎక్కువైనా ఇదైనా పర్వాలేదు అనేసి she kind of like calms you down. Yeah, that, and she keeps giving inputs. That's one thing I've noticed, like Mahesh garto kani, like cinematographer Neerav garto kani, eppudu avada మాట్లాడుతూ ఉండేవాళ్ళు, how we can better the scene, sorry da anesi. So that way, involvement that I saw, it was amazing. It's obviously always amazing నేర్చుకోవడానికి, how to be a star, how to behave like a star, how to, like true inside out star, like avani chusi you could learn so much. And what did you learn? What did I learn? I learned that very important lesson where she said, like ఎవరు ఏమంటారు, forget what people are saying, చుట్టుపక్కల హడావిడి ఏంటి, ఎన్ని టేక్స్ తీసుకుంటున్నావు, that is not what matters. ఎన్ని తీసుకున్నా తీసుకో, don't compromise on that, because ultimately నిలిచిపోయేది తెర మీద ఎక్కేది, అండ్ దాని దగ్గర కాంప్రమైజ్ అవ్వద్దు. ఇప్పుడు ఎవరు ఏమనుకుంటారు, మేబీ టైం ఎక్కువ తీసుకుంటున్నా, దీస్ థింగ్స్ యూజువల్గా వీ గెట్ లాక్డ్ ఇన్ టు దట్. ఓకే ఫాస్ట్గా చేసేసి అయిపోచేసేయాలి కైండ్ ఆఫ్ థింగ్. షీస్ లైక్ నో, don't compromise on that, because that is what is important. She taught me, I learned that ultimate focus ekkada undali anedi. People kind of lose sight of the goal. She reminded me of what that goal is. That I think was very beautiful. And also ఎంత ఎదిగినా కూడా అందరినీ అంత ఆప్యాయతగా, అంత స్వీట్గా పలకరించడము అండ్ ఎవ్రీథింగ్. ఐ ఫీల్ ఏమండి స్వీట్గా ఉంటానికి కూడా చాలా ఎనర్జీ పడుతుంది. ఐ డోంట్ నో హౌ షీ మేనేజెస్ ఇట్. That's why she's sweetie. Patience. Now I understand. Yeah. Not just patience, and it's like to always be smiling, to always be encouraging, to always I mean, I just have so much of respect for her as a professional. సో ఇప్పుడు మీరు ఈ కథను పిక్ చేసుకున్నప్పుడు కమేడియన్ని తీసుకున్నారు, స్టాండప్ కమేడియన్గా ఒక క్యారెక్టర్ తీసుకున్నారు, యాజ్ వెల్ as చెఫ్. సో ఎందుకు ఈ రెండింటినీ కలపడం జరిగింది? అంటే ఒకటి ఆవిడ క్యారెక్టర్ ఎలా ఉండాలనుకున్నానంటే, షీ హ్యాస్ టు బీ ఇండిపెండెంట్, వెల్ సెటిల్డ్, ఒక ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్న వరల్డ్లో ఉండాలి. వెరీ మోడర్న్ లేడీ, షీఈ్ అ వెరీ మోడర్న్ లేడీ. సో దిస్ ఇస్ వన్ ఆస్పెక్ట్. అండ్ కాంట్రాస్ట్లో ఆపోజిట్ క్యారెక్టర్ ఉండాలి, అంటే స్టిల్ ఏం పర్సూ చేయాలో క్లారిటీ లేనివాడు, ఏదో కావాలని అనిపిస్తుంది అది ఇంట్లో చెప్తానికి భయపడేవాడు. ఇలా ఒక కాంట్రాస్ట్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నా. సో వై డిడ్ ఐ చూస్ షెఫ్ ఈజ్, అది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. సో ఒక ప్రొఫెషన్ని నా రైటింగ్లోకి తీసుకురావడానికి ఏ ప్రొఫెషన్ హెల్ప్ అవుతుందని ఆలోచించాను. అంటే ఫుడ్తో మనం చాలా విషయాలు చెప్పొచ్చు. ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది ఫుడ్కి, ఆ టేస్ట్కి సంబంధించిన పర్సన్స్. మా మదర్కి ఒకటి ఇష్టం అనుకోండి, నాకు అది ఇష్టం ఉందా లేదా అనేది డజంట్ మ్యాటర్. ఓవర్ ఎ పీరియడ్, ఒక 10 ఏళ్ళ తర్వాత అది ఆటోమేటిక్గా తినాలనిపిస్తుంది, బికాజ్ ఇట్ హ్యాస్ దట్ కనెక్ట్ విత్ మెమరీతో ఉంటుంది. సో అలాంటి ఎలిమెంట్ నాకు ఒకటి కావాల్సి వచ్చింది. అండ్ రెండోది, ఈ అమ్మాయి షీఈ్ వెరీ పిక్కీ. అన్విత అనే క్యారెక్టర్ షీఈ్ వెరీ పిక్కీ. సో షెఫ్స్కి ఉండాల్సిన బేసిక్ థింగ్ ఏంటంటే, దే వెరీ ప్రిసైజ్ ఆన్ హౌ డు దే డూ ద డిష్ అనమాట. అంటే ఆ ఇంగ్రీడియంట్స్ని సెలెక్ట్ చేసుకోవడంలో. సో అలాగే ఈ సినిమాలో ఆ అబ్బాయిని ఆ ఇంగ్రీడియంట్స్ సెలెక్ట్ చేసుకున్నట్టు సెలెక్ట్ చేస్తుంటుంది. ఈ క్వాలిటీ ఎంత ఉండాలి, ఇది ఇలా ఉండాలి, ఇది ఎంత ఉండాలి అని. సో అందుకే ఆ బొమ్మ వేసి గీస్తూ ఉంటుంది వీళ్ళిద్దరు కూర్చొని. సో దట్ ఈస్ హౌ ఐ బ్రాట్ దట్ షెఫ్ ఇన్ టు దిస్ ఫిలిం. అండ్ కమింగ్ టు ద స్టాండప్ కామెడీ, నేను కథ అంతా ఒక లేయర్ ఆఫ్ ఫస్ట్ డ్రాఫ్ట్ అయిపోయిన తర్వాత ఐ వాస్ థింకింగ్ ఆఫ్ ప్రొఫెషన్స్ అనమాట. వాట్ కుడ్ బి, కొత్తగా ఏదైనా పెడదామా అని అనుకున్నా. సో నేనేమనుకున్నాను, సడన్గా నాకు గౌతమ్ మేనన్ గారు గుర్తొచ్చారు. ఆయన యూజువలీ అన్ని సినిమాల్లో వాయిస్ ఓవర్ లాగా నరేట్ చేస్తారు. దట్ ఈస్ వై మై ఇనిషియల్ ట్రిగ్గర్ టు రైట్. సో నాకు ఆ వాయిస్ ఓవర్ టెక్నిక్ చాలా ఇష్టం ఫర్ ద స్క్రీన్ ప్లే, హౌ దే యూజ్ ఇట్ అనేది. సో బికాజ్ ఒక టైం ల్యాబ్స్ని చాలా ఈజీగా చెప్పొచ్చు అనమాట. సో ఈ సినిమాలో చాలా టైం ల్యాబ్స్ విషయాలు కనపడుతున్నాయి. నేను కథ రాసిన తర్వాత ఫస్ట్ డ్రాఫ్ట్లో
3 నెలల తర్వాత కనపడుతుంది, 6 నెలల తర్వాత కనపడుతుంది. ఎట్లా ఈ 6 మంత్స్ టైమ్ ల్యాప్స్ ఎలా బై చేయాలని నేను ఆలోచించా. సో, ఆ టెక్నిక్ వాడుకుందాం అనుకున్న అప్పుడు వై డు వి హ్యావ్ టు డ్రామాటిక్‌లీ సే ద సేమ్ థింగ్? సో, దెన్ ఐ కేమ్ అక్రాస్ ఎ ఫ్యూ స్టాండప్ కామెడీస్. అప్పటికే నేను ఫాలో అవుతున్నాను. సో, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ రియల్ లైఫ్ మాట్లాడుతున్నట్టే ఉంటది. వాళ్ళ రియల్ లైఫ్ ఇన్‌స్టెన్సెస్ మాట్లాడుతున్నట్టే ఉంటది. బట్ దేర్ ఇస్ సో మచ్ డెప్త్, బట్ అప్‌ఫ్రంట్ దేర్ ఇస్ సో మచ్ ఫన్, కామెడీ జనరేట్ అవుతూ ఉంటది. సో, ఆ ఇంటెలిజెన్స్, స్మార్ట్‌నెస్ కమ్ కామెడీ క్యాన్ బి ద టెక్నిక్ టు నరేట్ ది స్టోరీ అని అనుకున్నా. దట్స్ ద రీజన్ ఈ సినిమా ఆయన వాయిస్ ఓవర్‌లో ఎళ్తుంటది యాక్చువల్లీ. నా ఇనిషియల్ డ్రాఫ్ట్‌లో అయితే the movie should start with stand-up comedy, but later I deleted that scene. ఇట్స్ వెరీ న్యూ. అఫ్ కోర్స్ మనం ప్రీవియస్ గా ఒక సినిమాలో కూడా చూసాం స్టాండప్ కామెడీ అనేది పూజా హెగ్డే గారు చేయడం జరిగింది. Yeah. బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక తెలుగు సినిమాలో స్టాండప్ కామెడీ అని మీరే అయితే చాలా అద్భుతంగా చూపించారు. సో యా, వై నవీన్ అండ్ అనుష్క, లైక్ వీళ్ళనే చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అదే ఇప్పుడు మన క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో వన్ హ్యాస్ టు బి గ్రౌండెడ్, వన్ హ్యాస్ టు బి వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ ప్రొఫెషనల్. సో అది ఆర్గానిక్గా సెట్ అయిపోయిందండి. అంటే ఇంకా ఒకసారి సినిమా చూసిన తర్వాత హూ ఎల్స్ అని ఎవరన్నా అడిగితే దెన్ ఐ ఫెయిల్యూర్. కెన్ యూ షేర్ సమ్ బిహైండ్ ది సీన్స్ స్టోరీస్ కానీ మెమరీస్ కానీ? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ఫోకస్డ్గా వర్క్ చేశాను అనుకుంటాను. అయ్యో అయ్యో నో 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 ఫోకస్ వర్క్ చేసుకున్నాను క్వశ్చన్ ఏంటి? నో 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 ఆయన హిస్ ఎంటైర్ థింగ్ వాజ్ లైక్ ఇన్ని రోజుల నుంచి శ్రమ పెట్టాను. ఐ థింక్ ఇట్ వాజ్ లైక్ మినీ ప్యాషన్ ప్రాజెక్ట్. మినీ కూడా సూపర్ మేజర్ ప్యాషన్ ప్రాజెక్ట్ అనుకుంటా. బికాస్ ఎవ్రీ టైమ్ ఐ వాజ్ దేర్ ఆన్ స్క్రీన్ ఆయన ఎప్పుడు లైక్ ఐ థింక్ దట్స్ ద నేచర్ ఆఫ్ డైరెక్టర్స్. సో నేను యూజువల్లీ ఆ ఫన్ జోన్ లో కన్నా కూడా ఎక్కువ టెన్షన్ జోన్ లో డైరెక్టర్ మోడ్ లో నాకు ఇది కావాలి, ఇది అవుతుందా, వర్కౌట్ అవుతుందా, అనుకుంది వచ్చిందా లేదా, ఈ గొడవలోనే ఎక్కువ ఉండేవాడిని. సో బట్ లైట్ హార్టెడ్గా ఏంటంటే అనుష్క గారు చాలా మెలో చేసేవారు సిచ్యువేషన్స్ని. నవీన్ ఈజ్ అ ఫ్యాబులస్ గై. అంటే హీఈస్ మోర్ లైక్ అంటే మేము ఆయన స్కిల్స్కి నేను ఆ సీన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు విపరీతమైన ప్యాషన్ ఉండేది అతనికి. రాత్రి అంతా వర్కౌట్ చేసుకుని ఆ సీన్ గురించి ఒకటికి 10 సార్లు చదువుకుని ప్రిపేర్ చేస్తాడు సెట్కి. అది సో ఇట్స్ ఫన్ రైడ్. అంటే సీన్ బాగా రావడం మనకి అట్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు ఏదైనా ఛాలెంజ్ ఫేస్ చేశారా? లైక్ వాళ్ళిద్దరికి లైక్ ఒక రొమాంటిక్ సీన్ కానీ ఒక ఎమోషనల్ సీన్ కానీ వాళ్ళు చేస్తున్నప్పుడు ఏదైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా వాళ్ళు? ఛాలెంజ్ అంటే నాకు సింపుల్, నాకేముంటుందంటే ఆఫ్టర్ పాయింట్ దే ఆర్ వెరీ ప్రొఫెషనల్ యాక్టర్స్. సో దే నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ సీన్ యాజ్ మచ్ యాజ్ ఐ నో ఆల్సో. సో ఆ స్క్రిప్ట్ ఒకటికి 10 సార్లు చదువుకున్నారు. ఈరోజు ఇది బాగా చేయాలనేది నాకెంత తెలుసో వాళ్ళకి అంతే తెలుసు. సో వాళ్ళు అదే సీరియస్నెస్తో వచ్చారు. ఈ సీన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో వాళ్ళకి ముందే తెలుసు. బికాజ్ ఇట్స్ నాట్ దట్ నేను సీన్ పేపర్ సెట్ మీద ఇస్తానని కాదు. వీ హ్యాడ్ మల్టిపుల్ రీడింగ్స్ బిఫోర్ ఇట్ సెల్ఫ్. సో ఈ కథ మీరు సినిమా చూస్తున్నప్పుడు తెలిసేది. చాలామంది అంటున్నారు చాలా న్యాచురల్గా ఉంది, ఫ్లో ఈజీగా ఉంది, we're not feeling like it's cut and cinema sorts. దానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే ద కైండ్ ఆఫ్ టైమ్ దట్ దే స్పెంట్ ఆన్ ద స్క్రిప్ట్. సో నేను డ్రాఫ్ట్ తీసుకెళ్ళి ఆవిడతో కూర్చుని ఒక 2-3 రీడింగ్స్ ఇచ్చాను. ఫస్ట్ ఒక రీడింగ్, సెకండ్ షూటింగ్ ముందు ఒక రీడింగ్, సో 3 రీడింగ్స్ ఇచ్చాను. అండ్ నవీన్ అయితే రీడింగ్స్తో పాటు ఆయన సీన్ పేపర్ ముందు రోజు కూడా చదువుకుని వస్తారనమాట. సో ఫుల్ ప్రిపేర్ అయ్యి వస్తారు వాళ్ళు. సో ఛాలెంజ్ ఐ ఎంజాయ్డ్ అండి. అంటే కొన్ని ఇంప్రవైజేషన్స్ ఆన్ సెట్ ఉంటాయి. కొన్ని మేము అంటే ఈ సీన్ ఇది ఇంకా కామెడీ అని అనుకుంటే అందరూ ఓ మూడ్లో ఉండేవాళ్ళం. అంటే స్క్వీజ్ చేసేయాలి బాయ్, ఇవాళ ఇంకా సీన్ అదిరిపోవాల్సిందే అనే సెన్స్లో ఉండేవాళ్ళు. సో ఇవాళ చాలామంది పువ్వు పెట్టుకుని బట్టలు నిప్పే సీన్కి అరుపులు థియేటర్లో, అరుపులు అసలు. సో రీజన్ ఏంటంటే యాక్చువల్లీ స్క్రిప్ట్లో పువ్వు పట్టుకోవడం వరకే నేను రాశాను. నాకు ఉండింది ఏంటంటే ఆమె ఇలా తిరిగితే ఇతను పువ్వు పట్టుకుని ఉంటాడు అనేది నాకు తెలుసు. సో నేను ప్రాపర్టీస్ అడిగాను, వేరే పువ్వులు కావాలి, నాకు రెడ్ ఫ్లవర్స్ కావాలి, ఇవన్నీ నేను చెప్పేసి ఉన్నాను. అది వచ్చింది, పువ్వు పెట్టుకున్నాను. సంథింగ్ ఇస్ మిస్సింగ్ అప్పుడు. అంటే ఐ సెడ్ నవీన్ కెన్ యూ రిమూవ్ యువర్ షర్ట్ బటన్స్ అన్న. అంటే నో మ్యాన్, నువ్వు చెప్పలేదు కదా, స్క్రిప్ట్లో లేదు కదా అని. అంటే
బ్రో ఏంటి మీరు సిగ్గుపడుతున్నారండి, టేక్ ఇట్ ఆఫ్ ఒక 2, 3 బటన్స్ అని. నేను ఇంకా ఆయన ఫోర్స్ చేసి ఈ బటన్ ఇప్పించి, ఈ బటన్ ఇప్పించి, ఇది ఇప్పించడానికి ఇంకా ఒక అరగంట కన్విన్స్ చేశాను. బ్రో ఇప్పండి బ్రో, థర్డ్ బటన్ ఇప్పండి అంటే, లేదు లేదు ఈ ఒక్కటి ఇప్పుతాను ఇది ఇప్పను అంటారు ఆయన. ఆయన అంత షై ఫీల్ అయిపోయారు ఆయన. ఫైనల్లీ ఇవాళ థియేటర్‌లో చూస్తే అసలు ఆ షాట్‌కి ఉన్న వాల్యూ అబ్సల్యూట్లీ నో. నేను అది ఈవెన్ ట్రైలర్ లో చూసినప్పుడు, ఐ డోంట్ నో వెన్ ట్రైలర్ లో చూసాను, ఎక్కడ చూసాను ఫస్ట్ టైం, ఐ వాజ్ లైక్ వావ్. నాలో ద యాక్టర్ ఇన్ మీ వాజ్ లైక్ సో మచ్ ఆఫ్ రెస్పెక్ట్ మ్యాన్. యాక్టర్స్ sometimes they have to make fools out of themselves for the scene, for the audience to get that reaction. I was like, so much of respect, ఆ embarrassment అవన్నీ పక్కకు పెట్టి to be able to do that. ఆ టైంలో when I saw that, there was that sense of respect that came for the actor. I was like, amazing. అంటే నవీన్‌కి ఎట్లా అంటే ఆయనకి ఏంటంటే ఎప్పుడు ఇన్సిడెంట్ నాకు తెలీదు. యు ఆర్ నాట్ దేర్ ఐ గెస్ ఆన్ దట్ No, సీన్. that day I was not there. Yeah. సో ఆయనకి ఎప్పుడు ఇప్పుడు మందు తాగుతాడు ఈ సినిమాలో కదా, యు నో. Yeah, yeah, yeah. సో మహేష్ కొంచెం ఆల్కహాలిక్ ఎక్కువైతుంది అంటే నన్ను ఫ్యాన్స్ చూస్తారు, వై వి స్పాయిలింగ్ దెమ్ అని అంటుంటాడు. సో బ్రో క్యారెక్టర్ ఇది, యూ డోంట్ గెట్ టు ఇన్ టు మైండ్, యునో అంత కాన్షియస్ గా ఉంటాడు అనమాట, ద వే ఈస్ డూయింగ్ హిస్ క్యారెక్టర్. సో హీస్ The వెరీ impact that it's కాన్షియస్, ఈస్ వెరీ కాన్షియస్. నాకు అసలు అతను చెప్పే వరకు ఆ యాంగిల్ స్ట్రైక్ అవ్వదు, ఐఎమ్ జస్ట్ సీయింగ్ సిద్ధు. అండ్ సో నాకు ఎక్కడో అదే ఐఎమ్ లూజింగ్ ద ట్రాక్. ఐఎమ్ సో మచ్ ఇన్ టు స్టోరీ, ఐ డోంట్ సీ దెమ్ యాజ్ ఎనీమోర్ లైక్ Naveen and Anushka, Anushka. just like దట్ Sidhu నా and మైండ్ అసలు Amrita. రాదు అసలు. సో దట్స్ వై ఐ డోంట్ యాక్చువల్లీ ఆ ఫియర్ కానీ ద అప్రోచ్ టువర్డ్స్ ద సీన్ నాకేం ఉండదు బ్రెయిన్ లో. Okay, we're doing last round. So who is the round name? So who is the most craziest person on the set? అనుష్క గారు. Who is most funny? నేను ఇంటరాక్ట్ చేసినంత వరకు అనుష్క గారు, బికాజ్ నావి ఎక్కువ సీన్స్ ఆవిడతోనే ఉంటాయి. సో ఐ ఇంటరాక్టెడ్ వెరీ లెస్ విత్ నవీన్. అనుష్క గారు. Who is most annoying on the set? Nobody, touch wood. Nobody. Who is most enjoying on the set? Thanks to Anushka garu and Neerav garu, I think all of us ended up enjoying. Yeah. Most memorable moment in Miss Shetty and Mr. Polishetty? Most memorable moment to me, the movie lo na during shooting. Anything. I think it was just the last day. My last day of shoot. Chinna idi inte undindi, just little bit. That's it. Morning వచ్చాను, నాది half an hour లో అయిపోయింది నా this thing. So I could have just left back. Anushka was like, stay for a little while అనేసి. I ended up staying. ఆ రోజు రాత్రి డిన్నర్ అయ్యి షార్ట్స్ అన్ని అయ్యేటప్పటికి I think it was 1 o'clock or something. ఆ రోజు ఆయన ఎవరు బిర్యానీ చేశారు కదా ఆయన, రాజీవన్ గారు, ఆర్ట్ డైరెక్టర్. హీ మేడ్ అమేజింగ్ బిర్యానీ ఫర్ us. అదంతా ఉండి తిని అంతా వెళ్ళేంత వరకు I ended up staying for the entire day. So to me, working with this, not just actors and even the producers కానివ్వండి, the entire team, ఒక కార్పొరేట్ ఫీల్ ఉండింది, ఆ కార్పొరేట్ డిసిప్లిన్ ఉండింది. లైక్ ఆటే కానీ వర్కే అన్న ఒక ఫీలింగ్ ఉండింది. There was that focus, but not in a mean way or anything like that. He's like తమ్ముడు ప్యాకెట్ తొక్క తీసిస్తాడు. Kind of, right? Yeah. And even that tokka theetam would be like very nicely the tokka. It wasn't rude or anything like that. But so the entire movie, it's not just one anmata. The entire experience has been very beautiful to me. Andaru entante ippudu din tarvata every life lo vallu busy ayipotaru. We don't know, we'll be in touch or whatever. But as long as we were working, it was such a like old friends get together unte etla untundi. It was that enjoyable. Work was happening, but at the same time the environment was always very warm, friendly, while keeping it professional. And that, I think, that is the experience I'll always remember when it comes to Miss Shetty, Miss Polishetty. సో ఈ రౌండ్ ఏంటంటే ఒక్కొక్క హీరోతో ఫర్దర్ గా మీరు ఏం జానరా తీయాలనుకుంటున్నారు అనేది. పవన్ కళ్యాణ్ గారు. అంటే నేను తీసేది పక్కన పెట్టేస్తే యాజ్ అ ఫ్యాన్ వాట్ వుడ్ ఐ వాచ్ అనేది చెప్తానండి. సో ఐ వుడ్ వాచ్ ఎ ఖుషి అగైన్ ఫ్రమ్ హిమ్. I mean, yeah, and of course Sujit is doing OG. It's amazing. Like Harish garu, a genres anni besides that genres, I also want him to see like a man who is loved by women.
సో నేను హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ వెన్ ఐ వాజ్ స్టడీయింగ్. సో వాట్ ఈస్ మై గో వాచ్ ఫిల్మ్ అంటే తమ్ముడు, ఖుషి, బద్రి. మ్యాడ్నెస్ కదా అవన్నీ. పీక్స్ అసలు మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ అంతే. సో ఐ వాంట్ సీ హిమ్ అగైన్ లైక్ దట్. ఓకే. ప్రభాస్ గారు. మ్యాచ్ హీరో maybe the next film that he is doing, I would love to watch. ప్రాజెక్ట్ కే. Yeah, sorry, Salar. Yeah, I know. But Project K, I'm excited. Really. Yeah. ఓకే. చిరంజీవి గారు. See, ఆయన ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఈస్ డూయింగ్ సో మెనీ గుడ్ ఫిల్మ్స్, అండ్ యాజ్ ఎ స్టార్ ఆయన ఆల్రెడీ ఈస్ ఎ బిగ్ అండ్ ఎంజాయబుల్ ఫిల్మ్స్ ఆల్రెడీ ఆయన క్యాటర్ చేస్తున్నారు, డౌటే లేదు. బట్ ఐ స్టిల్ మిస్ హిమ్ లైక్ రుద్రవీణ. ఏంటి ఆ ఇంటెన్స్, ఎందుకంటే హీ హ్యాస్ సో మచ్ డెప్త్ ఇన్ యాక్టింగ్ అండ్ అనలైజింగ్ ది స్టోరీ. సో మీనాక్షి శేషాద్రి గారితో ఆ మూవీ ఉండింది కదా ఇంకోటి, ఆపద్ ఆపద్ బాంధవుడు. ఔరా అమ్మకి చెల్లం. I would like to see something like that. ఎమోషనల్ ఇంటెన్స్ రోల్. Yeah, ఎందుకంటే ఆయన చేయగలరు. ఆయన అది చింపేయగలరు. అదే సారీ చేయడం. సో ఇట్స్ లైక్ ఆయనకేం ప్లస్ ఉండదండి, ఆయన కెరియర్కి ఏం ప్లస్ అనేది ఇంకా అసలు అది లేదు. హీ హాస్ డన్ ఎవ్రీథింగ్. బట్ మనకి ఫీస్ట్ అనుకోవచ్చు, అది కావాలనిపిస్తుంది నాకు. అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారు పుష్ప ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. కానీ ఏం చెప్పాలి, ఆయనకి నాకు ఆర్య కూడా చాలా ఇష్టం. ఆయన ఏంటంటే వెరీ వెవర్స్టైల్. అంటే నాకు అల్లు అర్జున్ గారు ఎలా కనెక్ట్ అవుతారంటే, ఆయనలో కామన్ మ్యాన్ ట్రేడ్ ఎక్కువ ఉంటుంది. అంటే మన యూత్లో ఉన్నప్పుడు చెడగొట్టడానికి ఎవరైనా ఒక మనిషి కావాలంటే అది అల్లు అర్జున్ గారు. I wonder what Allu Arjun garu has to say about this. Sir, take it in a lighter way. So ఆయన నాకు ఇష్టం. లైక్ ఆ సెన్స్లో చెప్తే ఆయన మళ్ళీ అలాంటి ఒక రోల్ చేయాలి, అల్లరి చిల్లరగా ఒక రోల్ చేస్తే చూడాలనిపిస్తుంది. మహేష్ బాబు గారు. టక్కర్ దొంగ. I like that look, and so I would love to watch some cowboy film from him. Right? విజయ్ దేవరకొండ గారు. విజయ్ గారు some either science fiction or there should be a higher genre for him, I feel. ఒక జానర్ లో విజయ్ గారు వస్తే హైలైట్ అవుతుంది అనిపిస్తుంది. వెరీ నైస్, వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ కదా. Actually you should all be trying this. నేను ఆడియన్స్ కి చెప్తున్నాను, నాకు ఆ స్కోప్ అలా అవకాశాలు ఇస్తే నెక్స్ట్ సినిమా మహేష్ బాబు గారు స్కై ఫై లో విజయ్ దేవరకొండకి అప్రోచ్ అవుతున్నారు, రాసుకోండి. Okay, thank you so much Mahesh Babu garu and also Sonia garu for being here. And that's all for today. Miss Shetty, Mr. Polishetty cinema aithe theaters lo undi, kachithanga velli chudandi, meeru kachithanga enjoy chestaru. Oka beautiful light hearted rom-com ani cheppochu. And ilanti marinno videos kosam ee channel ni subscribe cheskondi. Nenu mee Sudha Ganti, namaskaram.